దేవుడు తింటే నువ్వు అసలు పెట్టావు. ఆయన తిన్నాడు తిన్నా మొదలు పెట్టాడు నువ్వు అన్ని దాచుకుంటా, నువ్వు దాచిపెట్టుకుంటావు, పెట్టవు అసలు. దేవుడు తినడు. కృతజ్ఞతా భావంతో నువ్వు పెట్టినప్పుడు నీకు మరుజన్మకు ఆయన ఇస్తాడు. నువ్వు క్రైస్తవ ధర్మ మార్గపరతాలు లాగా నేను మళ్ళీ పుట్టానని అంటలేదు, నువ్వు మళ్ళీ పుడతానంటున్నావు. పుట్టినప్పుడు నీకు ఇది అవసరం అవుతుంది. నేను మనిషిగా పుడతానా, కుక్కగా పుడతానా, పిల్లిగా, కుక్కగా పిల్లిగా పుట్టినా ఆహారం దొరకాలి కదరా. ఆహారం లేకుండా ఎవడు బతకడానికి వీల్లేదు కదా. మరి అప్పుడైనా ఆహారం కావాలి కదా నీకు. మరి ఎవడు పెట్టేది నీకు? ఎప్పుడైనా ఆయనే పెట్టాలి. నువ్వు ఏ దేహంతో మళ్ళీ వచ్చినా ఆయనే పెట్టాలి. మరి నీకు ఎప్పుడూ పెట్టవలసిన వాడినేమో అగౌరవంగా చూస్తూ, ఇప్పుడు మాత్రం 4 రోజులు పెట్టేవాడినేమో మహాగౌరవంగా. మరి భర్త భార్య వాళ్ళిద్దరిని ఎంత గౌరవంగా చూసుకుంటారు ఒకడొకడు. వాడు ఏమొచ్చినా ముందు ఆ పిల్లానికి కొంటాడు, ఆ పిల్లానికి ఏం దొరికినా ముందు మూడికి కొంటుంది. వీడికంటే ఎన్నో రెట్లు పెద్దవాడు వాడు. వీడు ఈ జన్మకు మాత్రమే నిన్ను చూస్తాడు. వాడు జన్మలకి నీ వెంట వచ్చేవాడు, నీకు పెట్టేవాడు, వాడే భరించేవాడు. అసలు వాడిని చూడలేదు. కలలో గంధర్వ కన్యలమ్మా, నిజం కాదు కదా. ఆ స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే వాడు. ఇంకా విద్వత్తు ఏమిటో చెప్తున్నాడు, విద్వత్తుల గురించి చెప్తున్నాడు. నాయన నీకు ఏం కావాలి, నీ బ్రెయిన్ షార్ప్ చేసుకోవడానికి ఎట్లా. షార్ప్ బ్రెయిన్ అయితే నీకు ఇమ్మీడియట్ గా దాన్ని అందుకో. మనం సూదిని పెట్టుకొని దారం గుచ్చాలనుకోండి, దారాన్ని ఏం చేస్తాం, ఇట్లా ఇట్లా ఎట్లా అట్లా నలుపుతాం. నీళ్లతో నలిపో, ఏదో ఎంగిల్తో నలిపో, మొత్తానికి దారాన్ని కొత్తగా తయారు చేస్తాం. ఎందుకు కొత్తగా తయారు చేస్తున్నాం? సూదిలోకి గుచ్చుకోవడానికి. నీ బుద్ధి బ్లంట్ ఉంది. ఇప్పుడు విద్వత్తుతో దాన్ని షార్ప్ చేస్తున్నాం. షార్ప్ చేసి అప్పుడు ఆ సూదిలోకి ఎక్కించి, సూది కదులుతూ ఉన్నా దారం ఎక్కదు. దారం షార్ప్ గా లేకపోయినా దారం ఎక్కదు. సూదిలో ఒకసారి దారం గుచ్చబడితే సూది ఎక్కడికి పోదు. ఒక్కసారి గుచ్చేసానంటే, సూది ఉంది నా దగ్గర, దారం గుచ్చలే, ఎప్పుడు నా సూది కింద పడిపోతుంది. పిల్లలు అమ్మ సూది కింద పడిందే అంటే, అమ్మ ముట్టి సూది పడిందా దారంతో పడిందా అని అడుగుతారు పిల్లలు. దారంతో పడిందా నాకు అయితే దొరుకుతుంది, సూది పోదు. సూది ముట్టిది పడిందనుకో దొరకడం కొంచెం కష్టమే, ఎవడి కాలుకో కూర్చో. అట్లా పరమాత్మ అనేవాడు ఒక సూది, చాలా షార్ప్ గా ఉన్నాడు వాడు. నీ బుద్ధి దారం, నీ బుద్ధిని బాగా షార్ప్ చేయి, దానిలోకి ఎక్కించు. అది కదిలినా ఎక్కదు, ఇది కదిలినా ఎక్కదు. నేను ధ్యానం చేస్తున్నాను, ఒక తల్లి నాకు ఇవాళ ఫోన్ చేసిందన్నానే, నువ్వు సూదిని దారాన్ని సమంగా పెట్టి ధ్యానం చేసావా, దారం అందులో ఎక్కుతుంది. సూది కదులుతున్నా దారం ఎక్కుతుంది. అంటే భగవంతుడి మీద నీకు నమ్మకం సడలినా దారం ఎక్కుతుంది. నీ బ్రెయిన్ బ్లంట్ గా ఉన్నా దారం ఎక్కుతుంది. ఒకసారి దారం ఎక్కిన తర్వాత సూదికి నువ్వు ఎక్కడన్నా పడేయండి, ఈ జన్మ పోయి ఇంకో జన్మ రాని, ఇంకో జన్మ రాని, దారంతో ఉన్న సూది పరమాత్మ నీ వెంటే ఉన్నాడు. నిన్ను ఇంక వెళ్ళిపోయి నీ బ్రెయిన్ ని మళ్ళీ షార్ప్ చేసుకోగల. ఇప్పుడు షార్ప్ అయ్యే ఉంది, అది చేసుకో. ఇది సానపట్టడం. సానపట్టడం అంటే ఎట్లా, ఇట్లా సాధన చేయి. నీ మీదే నువ్వు ఆలోచించుకో, ఇంకోటి మీద కాదు. నా ఆలోచనలన్నీ మా అబ్బాయి మీదేనండి, నీకేం లాభం లేదండి. మీ అబ్బాయి మీద నీకు ఆలోచన ఉంటే ఎంతవరకు వాడు నీకు పెట్టేవాడు తెలిసినా కోరివి పెట్టేదాకే.
చివరికి వచ్చి ఆ శ్మశానానికి జమ్మి చెట్టు దగ్గరికి ఆ కట్టె కాస్త అంటబెట్టి వీడి దుంపదేగా ఏమి ఇవ్వకుండా తెచ్చాడు. నాళ్ళు అన్ని ఖర్చు పెట్టుకున్నాడు. ఏమి నిన్న మొన్న ఆ కాశీ పోయి రాకపోతే వాడు ఆ 50,000 మాకు ఇచ్చి ఉంటే ఇప్పుడు కర్మాంతరాల కన్నా వెళ్ళేవాడమే. వాడికి నువ్వు ఇప్పుడు పెడుతున్నావు. పెట్టద్దని చెప్పట్లే. నువ్వు ఈ ప్రపంచం మనం అందరం కూడా ఈ పిల్లల్ని ఈ ప్రపంచంలోకి తెచ్చాం. మనకు తెలిసే కన్నామో తెలియకే కన్నామో మొత్తానికి కన్నాము. కనలేదని మనం అనటానికి వీల్లేదు, మనమే కన్నాము. వాళ్ళని సత్పౌరులుగా ఈ ప్రపంచంలో వదలాలిగా. వాడొక దుర్మార్గుడు కానీ, వాడొక దొంగవాడుగా కానీ, వాడొక వ్యభిచారిగా కానీ, సొసైటీకి అపకారం చేసేటువంటి వాడుగా కానీ వాడు తయారైతే ఆ పాపం నీకు వస్తుంది. ఎందుకంటే అటువంటి పాపాత్ముని ఇక్కడికి పంపించిన నేరం నీది. అలా కాకుండా ఉండగలందులకు వాడిని సక్రమంగా పెంచి, వాడిని చదివించు, వాడికి బుద్ధి నేర్పించు. మోహంతో చేయాలి. మోహం పనికిరా. వాడికి నీకు ఏ విధమైన సంబంధం లేదు. వాడు అప్పుదారు. బాకీ వాడితో మనకేమిట్రా సంబంధం? వాడి వడ్డీ వాడి ముఖాన్ని కొడతాం, వాడి ముఖాన్ని అని చెప్పండి. వాడే మనకు అప్పున్నాడు అనుకో, వాడే కొడుతుంటాడు మనకి. అంతే వాడితో నీకు రిలేషన్షిప్. ఎవరితో ఎవరికి రిలేషన్షిప్ ఉంది. ఎందుకంటే ఒక్కడితో రిలేషన్షిప్ పెట్టుకో కదా, వాడు నిన్ను వదలడు. మెల్లగా నీ సూదిని వాళ్ళు గుచ్చడానికి ప్రయత్నించు. ఒక్కసారి గుచ్చుకున్నావంటే వాడు ఇంకా వదలడు. నేను సూదిలో దారం ఇంకా పోదు. ఎందుకంటే దారం గుచ్చి నువ్వు ముడేస్తావు కదా. ఎవడైనా దారం గుచ్చిన తర్వాత సూదికి ఏం చేస్తాడు? 2 కొనలు కలిపి ముడేస్తాడు. ఇంకా ఆ సూదిలోంచి దారం పోదు. ఒక్కసారి నువ్వు పరమాత్మని అట్లా పట్టుకున్నావంటే ఇంకా నీ దారం పక్కకు పోదు. ఏం ప్రేమతో బంధిస్తావో, తెలివితో బంధిస్తావో, వాడి మోహంతో బంధిస్తావో, మోసంతో బంధిస్తావో, భక్తితో బంధిస్తావో. నవవిధం ఇచ్చాడు. 9 రకాల నాయకుల్ని ఇచ్చాడు. రుక్మిణీదేవి జస్ట్ ఒక తులసి దళంతో బంధించేసింది వాడిని. మరి సత్యమామ కోట్లు పెట్టుకుని అన్ని బారువుల బంగారం పెట్టి కూడా వాడిని పట్టుకోలేదు కదా. రాజ జస్ట్ కాలి మట్టి నిమిషంలో తీసి ఇచ్చేసింది. ఒకసారి కృష్ణుడు నాకు తలనొప్పి వచ్చింది, నారదుని పంపించాట. నా మీద భక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళ పాద ధూళి ఇస్తే నా తలనొప్పి తగ్గిపోతుంది. పాపం ఈయన వెళ్ళి రుక్మిణీదేవిని అడిగాట, అమ్మా మా స్వామికి తలనొప్పి వచ్చింది, నీ పాద ధూళి కాస్త ఇయ్యమ్మా, ఆ తలనొప్పి తగ్గిపోతుంది. అమ్మో అమ్మో అంత అపచారం నేను చేస్తానా? పాపం రాదా నాకు? నా పాద ధూళి కృష్ణుడి తల మీద పెట్టడమా? నేను అట్లా ఇవ్వను. అయ్యో ఆయనకి తలనొప్పి వచ్చిందమ్మా, ఆయన చాలా బాధపడుతున్నాడు. ఏమన్నా బాధపడని నేను అర్హ, నేను మాత్రం నా పాద ధూళి కృష్ణుడికి ఇవ్వను అన్న. పాపం వెళ్ళిపోయినాడు. ఇంకేం చేస్తాడు? సత్యమామని దేవుడు, అమ్మా మా పరమాత్మకు తలనొప్పి వచ్చింది, కొంచెం నీ పాదధూళి ఇస్తే తగ్గిపోతుందిట, కొంచెం ఇయ్యమ్మా, ఆయన తెమ్మన్నాడు. అసలు ఆయనకి తల ఎక్కడుంది? తలకి నొప్పి ఎక్కడుంది? ఆయనకి తలే లేదు నారదా, నువ్వేదో తల ఉందనుకుంటున్నావు. అదెంత ఆయన నాటకం. ఆయనకి తల లేదు, తలకు నొప్పి లేదు, దానికి ఇది మందువు కాదు, అసలు లేనే లేదు అంటాను. ఇంకా ఆయన అక్కడ కూడా ఈ పాపం ఫెయిల్ అయిపోయినాడు, ఏం తీసుకురాలేకపోయినాడు. సత్యభామ ఇవ్వలేదు. రాధ దగ్గరికి పోయినాట. ఆమె పాపం అప్పుడే స్నానం చేసి బాత్రూంలో నుంచి వస్తున్నది. ఆమె ఇంకా టవలే కట్టుకున్నది, ఇంకా బట్ట కూడా కట్టుకోలేదు. నారదుడు వచ్చాడనేటువంటి కృష్ణుడి దగ్గర నుంచి వచ్చాడు కదా. అయ్యా వచ్చావు, మా కృష్ణుడు ఎట్టా ఉన్నాడు, ఏమిటి సంగతి అన్నాడు. ఏం చెప్పనమ్మా కృష్ణయ్య సంగతి, తలకాయ నొప్పిట, చాలా బాధపడుతున్నాడు
పాదధూళి భక్తులు ఇస్తే దాంతో తగ్గిపోతుంది ఆయనకి. అట్లా నా నారద తీసుకో అని వంగి ఆమె స్నానం చేసేది. ఆమె పాదాలకు ధూళి కూడా లేదు. వెంటనే కాళ్ళ దగ్గర నుంచి తీసి ఆమె ఏం తీసిందో ఈయన చేతిలో ఏం పెట్టిందో. బాత్రూమ్ లో స్నానం చేసి వచ్చిన మనిషికి పాదధూళి ఉండదు. ఆమె బట్ట కట్టుకోలేదు. నారదుడు వేరేవాడు. ఆయన దగ్గరకు వచ్చేసింది. ఎందుకంటే నారదుడు వచ్చాడంటే కృష్ణుడు సంగతి అడుగుదామని వచ్చింది. ఆయన తలనొప్పి అని చెప్పగానే ఇచ్చేసింది. దేంతో ఆ సూదికి దారం గుచ్చాలో అది కూడా నీ విద్వత్తే. అంటే నీకు ఆయనకు ఉన్న సంబంధం ఎలాంటిదో నాకు తెలియదు, నువ్వు ఎట్లా పట్టుకుంటావో నాకు తెలియదు. ఒక శత్రువుని ఇద్దరు కుస్తీ పట్టే వాళ్ళు వస్తారు. ఇదో పలానా పార్ట్ లో పట్టుకుని నువ్వు వాడిని లాగితే వాడు కింద పడతాడు అని ఎవడన్నా చెబుతాడా? ఏ వస్తాదన్నా మనకు నేర్పిస్తాడా? కుస్తీ దాకా అక్కర్లే. మా గురుదేవులు అన్నట్టు ఆ కొడాయిల దగ్గర కొట్లాడుకుంటూ ఉంటారు చూడు, ఆ ఇద్దరు కొట్లాడుకునే వాళ్ళకి దాన్ని జుట్టు పట్టుకోవాలని, దీన్ని కొట్టాలని, ఏ చేత్తో పట్టుకోవాలి, ఎలా కొట్టాలి, ఎవరైనా ఏం చేశారు అవనని వాళ్ళకి ఆ టైంకి ఏం తోచిందో కదా. నీకు నీ భగవంతుడితో నువ్వు మాట్లాడేటప్పుడు నీకు ఎలా తోస్తుందో. అందుకు నేను పూజ చేస్తున్నాను అంటే షోడశోపచారాలు పూజ కాదు. నేను షోడశోపచారాలు మంత్రం చక్కగా చదువుకుని గురు పూజ పుస్తకం పెట్టుకొని నేను మంత్రం చేశాను అక్కర్లేదు. పరమాత్మ అడగటం లేదు. నీకు ఆయనకు సంబంధం. నువ్వు ఆయనతో ఎలా మాట్లాడి ఆయన్ని లొంగ తీసుకుంటావో నాకు తెలియదు. పుస్తకం చదివేటప్పుడు ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ఏ మాటలు నువ్వు అర్థం చేసుకుంటున్నావో గ్రహించు. నువ్వు ఈ మాట మనం శాస్త్రం చెప్తే క్రైస్తవులు అట్లాగే మేము ప్రార్థన చేసేటప్పుడు మేము దేవుడితో మాట్లాడుతున్నాం, వాళ్ళు బైబిల్ చదివేటప్పుడు ఆయన మాతో మాట్లాడుతున్నాడని పెట్టుకున్నారు. వేదం చదువుతుంటే వేదం నీకు పరమాత్మ యొక్క వాణిని వినిపిస్తోంది. నీతో భగవంతుడు మాట్లాడుతున్నాడు. నువ్వు నవలలాగా చదవడానికి వీలే. నువ్వు పూజ చేస్తున్నావు అంటే భగవంతుడితో నువ్వు మాట్లాడుతున్నావు. వాడికి నీకు ఇలాంటి సంబంధం పెట్టుకో. ఏ రకంగా పెట్టుకోవాలో అది నీ ఇష్టం. ఎందుకంటే ఒకటికి పులుపు ఇష్టం, ఒకటికి కారం ఇష్టం, ఒకటికి ఉప్పు ఇష్టం కదా, ఒకటికి స్వీటే ఇష్టం, ఒకటికి హాట్ ఇష్టం. భగవంతుడితో బంధం ఎలా పెట్టుకోవాలి అని నువ్వు నువ్వు ఎలా ఆలోచించి నువ్వు ముక్తి పొందాలో ఆయన నీకు చెప్తున్నాడు. ఆయన నీకు ఉపదేశం చేస్తున్నాడు. ఏమ్మా నెక్స్ట్ వీక్ చెప్పుకున్నాము. విద్వత్ అన్న ఒక్క పదం 3 అక్షరాలు. కిందటి సారైనా వైదిక ధర్మ మార్గ పరత అన్నాడు. ఇప్పుడు మరీ అన్యాయము. గంటన్నరకి 3 అక్షరాలు, ఒక అక్షరం అర్ధగంట అంత చెప్పాడు శంకరాచార్య. ఇంకెంత చెప్తాడు మహానుభావుడు. ఓన్లే మనకి మంచిదే కదా, మనకి ఎన్నో తెలియని విషయాలు చెబుతున్నాడు కదా. ఓం తత్సత్వస్తి ఓం బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశర్షిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వో భద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్భో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. ధ్యానం చేసుకునేటప్పుడు భగవంతుడితో నేను అనుసంధానం అవుతున్నాను అని ధ్యానం చేయాలి. బుక్ చదువుకుంటున్నప్పుడు భగవంతుడు నాతో మాట్లాడుతున్నాడు అని ఆయన మాట వినడానికి ప్రయత్నం చేయాలి. అది వినడం మనం దానికి తగ్గట్టుగా మార్చుకోవచ్చు. అట్లా చేస్తే 4 ముక్కలు చేస్తే 4వ ముక్క తెంపకుండానే వస్తుందన్నాడు కదా. వస్తుందా రాదా? ఇది కూడా అట్లాగే వస్తుంది. నాకు సమాధి రాలే, నాకు మోక్షం రాలే, నీకు సమస్య అక్కర్లేదు. సరైన మార్గంలో ఉంటే అదే వస్తుంది. మనం వాడిని ఎవరో కానిస్టేబుల్ అడుగుతాం, ఆయన నేను సికింద్రాబాద్ పోవాలి, ఇది పోతుందా అని ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ అడిగాను. వాడు పోతుంది అని చెప్పాడు.